Hello friends, welcome back to Math Buddy Aditya and this is your buddy Aditya Kumar. సో ఇవాళ ఏంటంటే ఫ్రెండ్స్ మనం ఫస్ట్ డే ఆఫ్ అవర్ మ్యాథ్స్ టాపిక్స్ రివిజన్ అనుకోవచ్చు లేదంటే టాపిక్స్ ఎక్స్ప్లెనేషన్ అనుకోవచ్చు. సో ఇవాళ మనం ఫస్ట్ డే ఆఫ్ దట్ మ్యాథ్స్లో ఉన్నాం అండ్ అలాగే మనం సిక్స్త్ డే ఆఫ్ అవర్ సీజీఎల్ ప్రిపరేషన్లో ఉన్నాం. సో ఇవాళ ఏంటంటే మనం క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్లో వన్ ఆఫ్ ద క్రూషియల్ చాప్టర్ విచ్ ఇస్ ఆస్డ్ టైర్ వన్లో కానీ టైర్ టూలో కానీ అట్లీస్ట్ వన్ ఆర్ టూ క్వశ్చన్స్ వచ్చే ఛాన్స్ ఉన్న వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ టాపిక్స్ టైమ్ అండ్ వర్క్ అనమాట. సో ఇవాళ వచ్చేసి దాంతో స్టార్ట్ చేస్తున్నాం. మనం సెషన్ ఎలా స్టార్ట్ చేస్తామంటే ఫస్ట్ కొంచెంసేపు టైమ్ అండ్ వర్క్లో బేసిక్గా తెలియాల్సిన టర్మ్స్ ఏంటి మనకి, అలానే ఆ తర్వాత ఎలాంటి క్వశ్చన్స్ వస్తాయి, ఆ తర్వాత నేను ఒక 10 క్వశ్చన్స్ సెలెక్ట్ చేసి పెట్టుకున్నా. అంటే ఏంటంటే డిఫరెంట్ మోడల్స్ కవర్ అయ్యేటట్టు. సో అలాంటి మోడల్స్ ఒకసారి మనం సాల్వ్ చేసి ఈ సెషన్ అయితే ముగించుకుందాం. కొంచెం పెద్దగా ఉంటుంది సెషన్, సో బేర్ విత్ దట్. సో so before we go into the actual topic, I request you all to like the video, share it to your friends and subscribe to the channel Math Buddy Aditya. So yeah, that's it. Let's start with our time and work. సో టైమ్ అండ్ వర్క్ వచ్చేసి um, ఏంటంటే ఫస్ట్ మనం కొన్ని టర్మ్స్ ఉంటాయి అన్నమాట. టైమ్ అండ్ వర్క్ క్వశ్చన్స్ మనం సాల్వ్ చేసేటప్పుడు కొన్ని టర్మ్స్ మనం చాలా వింటుంటాం అన్నమాట. అందులో ఏంటంటే ఆ, కొన్ని మెయిన్ వర్డ్స్ మనం తెలుసుకొని దాన్ని ఎలా యూజ్ చేయాలి, లేదంటే అవి ఎలా మనకు యూజ్ అవుతాయో కొంచెం చూద్దాం. సో వర్క్ డన్ అంటారు. వర్క్ డన్ అంటే ఇది నేమ్ సజెస్ట్ చేస్తున్నట్టే ఆ, పని జరిగింది, ఎంత పని జరిగింది అనేదే వర్క్ డన్ అనమాట. అలానే నెంబర్ ఆఫ్ డేస్ ఉంటాయి. ఓకే, నెంబర్ ఆఫ్ డేస్ అంటే ఎన్ని డేస్లో పని జరిగింది, లేదంటే ఎన్ని అవర్స్లో పని జరిగింది, లేదంటే ఎన్ని మినిట్స్లో పని జరిగింది. దీన్ని నెంబర్ ఆఫ్ డేస్తో వాళ్ళు ఇస్తారనమాట. అలానే ఎఫిషియన్సీస్ అని ఇస్తారు. ఎఫిషియన్సీస్ ఎఫిషియన్సీస్ యాక్చువల్గా ఏంటంటే ఎఫిషియన్సీ ఈ అనుకుంటే ఈ ఈజ్ ఈక్వల్స్ టు వర్క్ అపాన్ టైం అవుతుంది అనమాట. అంటే బేసిక్గా నువ్వు ఒక గంటలో ఎంత పని చేయగలుగుతున్నావు దాన్ని మనం చెప్పితే దాన్ని ఎఫిషియన్సీ అంటాం అనమాట. సో ఎప్పుడైనా మనం చూస్తే ఈ అబ్బాయి ఎఫిషియెంట్గా వర్క్ చేస్తాడు, ఈ అబ్బాయి ఎఫిషియెంట్గా వర్క్ చేయడు అంటే దాని అర్థం ఏంటంటే ఈ అబ్బాయి తక్కువ టైంలో ఎక్కువ పని చేస్తాడు, సో ఆయన ఎఫిషియెంట్గా వర్క్ చేస్తున్నాడు అని అర్థం. లేదంటే ఆ అమ్మాయి తక్కువ టైంలో ఎక్కువ పని చేస్తుంది, ఆ అమ్మాయి మంచి ఎఫిషియెంట్ అని చెప్తాం. సో అలా ఎఫిషియన్సీ అంటే వర్క్ అపాన్ టైం అనమాట. సో ఇది ఈ కాన్సెప్ట్ ఎలా ఉంచితే ఎఫిషియన్సీ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు టైం. ఇక్కడ మనం చూస్తే ఫార్ములాలో కూడా ఎఫిషియన్సీ అనేది ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు టైం అనమాట. సో ఒక మనిషి తక్కువ టైం తీసుకుంటున్నాడు అంటే ఆయన పనిమంతుడు అని, అంటే ఆయన ఎక్కువ ఎఫిషియెంట్ అని. లేదు, ఒక మనిషి తక్కువ టైం తీసుకుంటున్నాడు అంటే దాని అర్థం ఆయన కొంచెం ఆ, పనిమంతుడు కాదు, కొంచెం తక్కువ పనిమంతుడు అని దాని అర్థం, అంటే లెస్ ఎఫిషియెంట్ అని దాని అర్థం అనమాట. సో ఈ టూ మనకి బేసిక్ కాన్సెప్ట్స్ తెలిస్తే మనం మ్యాథ్స్ టు మ్యాథ్స్ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ మనం చేయొచ్చు. అఫ్ కోర్స్ ట్రిక్కీగా అడుగుతారు, కానీ బేసిక్ మనకి ఒక పని చేస్తున్నాడు, ఓకే ఎఫిషియన్సీ అంటే ఇది అని తెలిస్తే మనం బేసిక్స్ మోడల్స్ అన్ని కవర్ చేసేయచ్చు అనమాట. సో ఇవాళ అలాంటి టాపిక్స్ కవర్ చేయడానికే మనం ట్రై చేద్దాం. సో ఎఫిషియన్సీ అంటే ఇది, వర్క్ డన్ అంటే ఇది, నెంబర్ ఆఫ్ డేస్ అంటే ఇది. ఇప్పుడు ఏంటంటే డిఫరెంట్ కాన్సెప్ట్స్ మనకి ఎలా వస్తాయి అంటే, ఇద్దరు మనుషులు ఉంటారు, ఇద్దరు మనుషులు సెపరేట్గా చేస్తే ఎన్ని డేస్లో పని చేస్తారు, వాళ్ళిద్దరూ కలిసి చేస్తే ఎన్ని డేస్లో చేస్తారు, ఇలాంటిది ఒక క్వశ్చన్ వస్తుంది. లేదంటే ఇద్దరిది ఎఫిషియన్సీస్ ఇస్తారన్నమాట. ఒక ఆయన 70% ఎఫిషియెంట్ అంటారు, ఇంకొక ఆయన 60% ఎఫిషియెంట్ అంటారు. వీళ్ళిద్దరూ కలిసి పని చేస్తే ఎన్ని డేస్లో వర్క్ కంప్లీట్ చేస్తారు అని అంటారు అనమాట. సో ఇలాంటి క్వశ్చన్స్ మనం ఎలా చేస్తాం అనేది ఒక టైప్ ఆఫ్ మోడల్ ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ఒక ఇద్దరు ముగ్గురిని కలవచ్చు. ఒక ఇద్దరు కలిసి పని చేస్తే ఇన్ని రోజుల్లో అవుతుంది, ఇంకో ఇద్దరు కలిసి పని చేస్తే ఇన్ని రోజుల్లో అవుతుంది. సో ఈ రిలేషన్ ఇచ్చినప్పుడు మళ్ళీ మూడో మనిషి ఫస్ట్ మనిషి కలిసి పని చేసినప్పుడు ఇన్ని డేస్లో వర్క్ అవుతుంది. సో ఎవరో ఒకళ్ళు వరకు కనుక్కోమంటారు, ఒకళ్ళే పని చేస్తే ఎన్ని రోజుల్లో కనుక్కోమంటారు. ఇలాంటి ఒక క్వశ్చన్స్ వస్తాయి. లేదంటే ఏంటంటే ఇద్దరు కలిసి పని చేస్తూ ఉంటారు, కొన్ని రోజుల తర్వాత ఒక ఆయన వెళ్ళిపోతాడు, మిగిలిన వర్క్ని మిగిలిన ఆయన ఎన్ని రోజుల్లో పని చేస్తాడు, ఇలాంటి క్వశ్చన్లు అడుగుతారు. లేదంటే ఒక 10 మంది మగవాళ్ళు కలిసి చేస్తే ఇన్ని రోజుల్లో పని అవుతుంది,
అలాగే 15 మంది ఆడవాళ్ళు కలిసి చేస్తే ఇన్ని రోజుల్లో పని అవుతుంది. సో ఇలా ఉన్నప్పుడు ఒక మనిషే చేస్తే ఒక ఆడ మనిషి చేస్తే ఎన్ని రోజుల్లో పని అవుతుంది, ఇలాంటి క్వశ్చన్స్ మనకి చాలా తగులుతూ ఉంటాయి అన్నమాట. అండ్ ఇంకొక చాలా న్యాచురల్గా మనకు కనబడే మోడల్ ఏంటంటే, ఇద్దరు మనుషులు కానీ ముగ్గురు మనుషులు కానీ ఉంటారు. వాళ్ళు ఏంటంటే ఆల్టర్నేట్గా పనిచేస్తారనమాట. ఆల్టర్నేట్గా పనిచేస్తారంటే ఈరోజు నేను పని చేస్తే రేపు మీరు పని చేస్తారు, రేపు మీరు పని చేస్తే తర్వాత నేను, తర్వాత మీరు, తర్వాత నేను, తర్వాత మీరు. సో ఇలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ని మనం ఎలా ట్యాకిల్ చేయాలి, ఎలా చేసుకోవాలి అనేది మనం ఎగ్జాంపుల్స్తో చూద్దాం. నేను మన సెషన్ని మరీ ఎక్కువ లెంత్ పెట్టకుండా ఒక బేసిక్ 10 మోడల్స్ కవర్ అయ్యేటట్టు 10 క్వశ్చన్స్ అయితే నేను రెడీ చేసి పెట్టా. ఆ, ఒక 10 క్వశ్చన్స్ నేను తీసుకొని వీటికి ఎలా వస్తే మనం ఎలా సాల్వ్ చేయాలి అనేది మనం ఒకసారి తెలుసుకుందాం అనమాట. సో అందులో ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం మనం. మీకు ఒకసారి జూమ్ ఇన్ చేస్తున్నాను క్వశ్చన్ చదవడానికి. ఏంటంటే విరాట్ కెన్ కంప్లీట్ ఏ వర్క్ ఇన్ 30 days అండ్ డానియల్ ఈజ్ 60% మోర్ ఎఫిషియంట్ దాన్ విరాట్ టు కంప్లీట్ ద సేమ్ వర్క్. ఫైండ్ ద టోటల్ టైమ్ టేకెన్ బై డానియల్ టు కంప్లీట్ ద వర్క్ అన్నారనమాట. సో మీకు ఇక్కడ ఇందాక చెప్తున్నట్టు ఇక్కడ ఇద్దరు మనుషులు ఉన్నారు. విరాట్ ఒక ఆయన ఉన్నాడు, ఇంకొక ఆయన పేరేంటి డానియల్. సో ఈయన ఏంటంటే విరాట్కి 30 days పడుతుందంట ఒక వర్క్ కంప్లీట్ చేయడానికి. డానియల్ అనేనేమో 60% మోర్ ఎఫిషియంట్ అన్నారు. ఓకే. సో ఇప్పుడు మనం డానియల్ అని ఆయన ఎన్ని డేస్ తీసుకుంటారో మనం ఆ, కనుక్కోవాలన్నమాట. సో అందులో మనకి ఇందాకలే చెప్పాను, మనకి ఎఫిషియన్సీస్ ఆర్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు టైం అనమాట. బేసిక్గా ఎఫిషియన్సీస్ విరాట్ది టైం T1 అనుకుంటే ఈయనది టైం T2, విరాట్ది ఎఫిషియంట్ E1 అనుకుంటే ఈయనది ఎఫిషియంట్ E2 అనమాట. సో E1/E2 ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ కాబట్టి ఈజ్ ఈక్వల్స్ టు T2/T1 అవుతుందన్నమాట. ఓకే, ఇక్కడ వరకు ఓకే. ఇప్పుడు డానియల్ 60% మోర్ ఎఫిషియంట్ దాన్ విరాట్ అంటే దాని అర్థం విరాట్ 100% అయితే డానియల్ ఏమో 160% అనమాట, ఎందుకంటే 60% మోర్ కాబట్టి. సో మనం అక్కడ చూస్తే E1/E2 చేస్తే 100/160 చూస్తే 2 5s 2 8s అంటే E1/E2 ఈజ్ ఈక్వల్స్ టు 5/8 అనమాట. ఓకే, ఇప్పుడు మనకి E1/E2 తెలుసు, T1 కూడా తెలుసు, 30 days అని ఇచ్చారు. మనం కనుక్కోవాల్సిందల్లా ఈ T2 కనుక్కోవాలన్నమాట. సో 5/8 ఈజ్ ఈక్వల్స్ టు T2/T1. ఓకే, 5/8 ఈజ్ ఈక్వల్స్ టు T2 మనం కనుక్కోవాలి, T10 ఏమో 30 days ఇచ్చారనమాట. సో దట్ ఎంప్లాయిస్ T2 ఈజ్ ఈక్వల్స్ టు 5 into 30/8. ఓకే, 2 4s 2 15s అంటే 75/4. అది మనం చూస్తే 4 18s ఎంత 72 3 18 3/4 డేస్లో మనకి డానియల్ అని ఆయన వర్క్ కంప్లీట్ చేస్తాడని మనకు తెలిసిందనమాట. సో ఆన్సర్ విల్ బి 18 3/4 అనమాట. సో మళ్ళీ ఒకసారి మెల్లగా మనం క్వశ్చన్ని చూసుకున్నట్టయితే విరాట్ 30 daysలో కంప్లీట్ చేస్తాడు, డానియల్ ఏమో 60% మోర్ ఎఫిషియంట్ దాన్ విరాట్. అలా అయితే మనకి డానియల్ ఎన్ని డేస్లో కంప్లీట్ చేస్తాడు అనేది. సో విరాట్ 30 daysలో చేస్తాడు, టైం T1 అనుకుందాం. డానియల్ 60% మోర్ ఎఫిషియెంట్లో చేస్తాడు, ఆయన టైం T2 అనుకుందాం. ఇద్దరు ఎఫిషియన్స్ E1 E2 అనుకుందాం. ఎఫిషియన్సీస్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ కాబట్టి E1/E2 ఈజ్ ఈక్వల్స్ టు T2/T1. సో E1/E2 ఏమో మనం ఎలా చేసామంటే విరాట్ ఎఫిషియన్సీ 100% అనుకున్నాం, అప్పుడు డానియల్స్ ఎఫిషియన్సీ ఎంత 60% మోర్ కాబట్టి 160% అనమాట. సో ఆ రేషియో చేస్తే E1/E2 మనకి 5/8 వచ్చింది. సో 5/8 వచ్చినప్పుడు దాన్ని మనం T2/T1కి ఈక్వేట్ చేసి T1 కనుక్కుంటే 18 3/4 డేస్ మనకి ఆన్సర్ వస్తుందన్నమాట. సో ఇలాంటిది మనం ఎగ్జామినేషన్లో చేసేటప్పుడు ఏంటంటే మనం టైం కన్స్ట్రెయింట్తో చేస్తాం. ఇలాంటి క్వశ్చన్ మనం ఒక 10-15 సెకండ్స్లో చేసేయాలన్నమాట. సో ఇంత ప్రొసీజర్ రాయకుండా ఓకే 10/160 ఎఫిషియన్సీ చేసుకుంటాం, 100/160 ఈజ్ ఈక్వల్స్ టు 30/x అని వేసేసుకొని, లేదంటే x/30 అని వేసేసుకొని x కనేసుకోవడమే. సో ఇలా కొంచెం ఫాస్ట్గా అనమాట. ఇలాంటివి మనం ఎక్కువ నెంబర్ ఆఫ్ టైమ్స్ చేసే కొద్ది ప్రాబ్లమ్స్
మనం ఇంత ప్రొసీజర్స్ రాసే టైము ఇవన్నీ మనకు తగ్గిపోతాయి. ఇంత మనం రాయం. మనం ఫాస్ట్గా క్యాలిక్యులేషన్ చేస్తాం, లేదంటే ఫాస్ట్గా సాల్వ్ చేయాలనే తపనతో మనం చాలా ఫాస్ట్గా రాస్తాం అనమాట. సో అలా మనం ఈ క్వశ్చన్ అయితే కంప్లీట్ చేసుకున్నాం. నెక్స్ట్ వచ్చేసి మనం నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. నెక్స్ట్ క్వశ్చన్ కూడా ఒకసారి జూమ్ ఇన్ చేస్తాను నేను. అరుణ్ కెన్ కంప్లీట్ 2/3 ఆఫ్ ఎ వర్క్ ఇన్ 12 డేస్ అంట. దెన్ ఇన్ హౌ మెనీ డేస్ కెన్ హీ కంప్లీట్ 1/6 ఆఫ్ ద వర్క్ అనమాట. ఎప్పుడైనా ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చేటప్పుడు ఆ, అరుణ్ అరుణ్ మొత్తం వర్క్ కంప్లీట్ చేయడానికి 7 డేస్ తీసుకుంటాడు అనుకోండి. ఓకే, నేనైతే ఇలాంటి అప్రోచే ఫాలో అవుతా. అరుణ్ మొత్తం వర్క్ కంప్లీట్ చేయడానికి 7 డేస్, మొత్తం వర్క్ చేయడానికి. ఓకే, రైట్. ఇలా తీసుకున్న తర్వాత ఇప్పుడు ఏమంటే మనకి ఎప్పుడైనా ఆ, ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనే పర్సన్ ఇన్ని డేస్ తీసుకుంటాడు అని అంటే మనం 1/a అని రాసుకొని ఇంటూ ఎన్ని డేస్ మనకు వర్క్ చేశాడు అని చేస్తే మనకి వర్క్ వస్తుంది అనమాట. ఆయన ఎంత వర్క్ చేశాడు అని. ఓకే, పార్ట్ ఆఫ్ వర్క్ వస్తుంది అనమాట. సో ఇలాంటి ఇప్పుడు నేను ఏ డేస్ అనుకోమన్నాను కదా. సో ఇప్పుడు 1/a ఇంటూ ఆయన 12 డేస్ పని చేశాడంట. అంటే ఇంటూ 12 వేస్తే మనకి ఎంత పని అయింది? 2/3 ఆఫ్ ద వర్క్ అయిందనమాట. అంటే 2/3 ఆఫ్ ద వర్క్ అయింది. ఓకే, సో అప్పుడు మనకి ఏ వాల్యూ తీసుకుంటే 2 1s are 2 6s are a ఈజ్ ఈక్వల్స్ టు 18 డేస్ అనమాట. అంటే అరుణ్ అనే ఆయన 18 రోజులు తీసుకుంటాడు మొత్తం వర్క్ కంప్లీట్ చేయడానికి. కానీ అక్కడ అడిగింది ఏంటి? హౌ మెనీ డేస్ క్యాన్ హీ కంప్లీట్ 1/6 ఆఫ్ ద సేమ్ వర్క్. సో మనకి 1/a ఇంటూ ఎక్స్ చేస్తే మనకి 1/6 ఆఫ్ ద వర్క్ అవ్వాలి. ఓకే, ఎక్స్ అంటే అక్కడ ఎన్ని డేస్ తీసుకుంటాడో మనం క్యాలిక్యులేట్ చేస్తాం అనమాట. సో అక్కడ 1/a ప్లేస్లో ఏమేయాలి? మనం 18 వేయాలి, ఎందుకంటే ఆయన 18 డేస్లో మొత్తం వర్క్ కంప్లీట్ చేస్తాడు కాబట్టి. ఇంటూ ఎక్స్ చేస్తే 1/6, ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 3. సో అలా 3 డేస్లో ఆయన 1/6 ఆఫ్ ద వర్క్ కంప్లీట్ చేస్తాడు అనమాట. సో దీనికి ఆన్సర్ ఇలా అవుతుంది. నేను ఈ క్వశ్చన్స్ అన్ని ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఎస్ఎస్సిలోంచి అయినవే పినాకిల్ బుక్లోంచి తీసుకున్నాను. ఎందుకంటే నేను అలా స్కిమ్ త్రూ చేసేటప్పుడు ఎక్కడెక్కడైతే ఈ మోడల్స్ వస్తాయి, ఇలాంటి మోడల్స్ చెప్పాలి, ఇవి తెలిస్తే బేసిక్స్ చాలా బాగా అర్థమవుతాయి అన్ని ఎగ్జాంపుల్స్ తీసుకున్నాను. సో అది ఈ క్వశ్చన్కి అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ మళ్ళీ మనం చూద్దాం. ఇది వేరే మోడల్ అయ్యి ఉండొచ్చు. ఇన్ అన్ ఆఫీస్ ఏ టైపింగ్ వర్క్ కెన్ బి ఫినిష్డ్ బై మౌనిక ఇన్ 6 అవర్స్. అంటే మౌనిక 6 అవర్స్లో కంప్లీట్ చేస్తుంది ఒక టైపింగ్ వర్క్. అలాగే అనిత అని అమ్మాయి 8 అవర్స్లో చేస్తుంది. మంజు అని అమ్మాయి 5 అవర్స్లో చేస్తుంది. అది ఒక్కొక్కరుగా పనిచేస్తే హౌ మచ్ టైమ్ విల్ దే టేక్ ఇఫ్ దే వర్క్ టుగెదర్. అసలు ముగ్గురు కలిసి చేస్తే ఎలాగా? సో ఇలాంటిది ఇద్దరైనా ముగ్గురైనా ఒకటే ఫార్ములా నేను మీకు చెప్తా చూడండి. బేసిక్గా ఎప్పుడైనా మౌనిక ఆమె 6 అవర్స్, అనిత ఈమె 8 అవర్స్, అలానే మంజు ఈమె 5 అవర్స్. ఓకే, ఒక్కొక్కరుగా చేస్తే బేసిక్గా ఎప్పుడైనా ఇలా ఇద్దరు కానీ ముగ్గురు కానీ అయి ఇచ్చినప్పుడు మనకేంటంటే ఆ ఇచ్చిన నెంబర్స్కి ఎల్సిఎం ఏదైతే ఉందో అది టోటల్ వర్క్ టు బి డన్ అనుకోండి. ఓకే, ఎల్సిఎం ఆఫ్ 2, 8, 5. నేను ఇదే క్వశ్చన్ని 2 టైప్స్గా సాల్వ్ చేస్తా. ఇదొక సొల్యూషన్, ఇంకో సొల్యూషన్ నేను దీని తర్వాత చెప్తా. ఎల్సిఎం ఆఫ్ 2, 8, 5 మీరు తీసుకున్న 6, 8, 5 మీరు తీసుకున్నట్టయితే ఎంత అవుతుంది? 6, 8, 5, 2, 3, 4, 5, 8, 40, 120 మనకు ఎల్సిఎం అనమాట. ఓకే, సో అంటే 120 పార్ట్స్ ఆఫ్ వర్క్ జరగాలి. కానీ వీళ్ళు ఎలాంటి ఏ పార్ట్స్లో వీళ్ళు కంప్లీట్ చేస్తారంటే ఇందాక మనం మాట్లాడుకున్నాం ఎఫిషియన్సీ గురించి. ఓకే, ఎప్పుడైనా ఇలా వచ్చేటప్పుడు ఒక టేబుల్ గీసేసుకోండి. ఓకే, టేబుల్ గీసేసుకొని ఇది టైమ్, ఇక్కడ మనకి ఎఫిషియన్సీస్ కావాలి. ఎఫిషియన్సీస్ కావాలంటే 1/6, 1/8, 1/5. ఎందుకంటే ఇందాక మీకు చెప్పా ఎఫిషియన్సీస్ అనేవి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు టైం అనమాట. సో 1/6, 1/8, 1/5 ఉంది. ఇప్పుడు ఏంటంట ఇవన్నిటికి మనం 120 ఈక్వేట్ ఇంటూ 120 చేసామనుకోండి. ఈయన 20, ఈయన 15,
ఈయన 8 అంతేనా, 5 కదా, 5 24. సో ఈయన 20 పార్ట్స్ ఆఫ్ వర్క్ చేస్తాడు, ఈయన 24 పార్ట్స్ చేస్తాడు, ఈయన 15 పార్ట్స్ ఆఫ్ వర్క్ చేస్తారనమాట ఒక రోజులో. ఓకే, ఇప్పుడు వీళ్ళు ముగ్గురు కలిసి చేస్తున్నారు అంటే ఒక రోజులో వీళ్ళు ముగ్గురు ఎంత పని చేస్తారు, 20 + 15 + 24 అంటే 59 పార్ట్స్ ఆఫ్ వర్క్ వీళ్ళు 1 డేలో చేస్తారు. ఓకే, 59 పార్ట్స్ ఆఫ్ వర్క్ వీళ్ళు 1 డేలో చేస్తారు. కానీ వీళ్ళు చేయాల్సిన వర్క్ ఎంత, 120 చేయాలన్నమాట. ఓకే, 120 చేయాలి. సో 120 వర్క్ చేయాలి, ఒక డేలో 59 డేస్ చేస్తారు. అంటే టోటల్ నెంబర్ ఆఫ్ డేస్ ఈజ్ ఈక్వల్స్ టు 120/59 వస్తుందన్నమాట. అప్పుడు మనం చూస్తే 59 2 జర్ 118 2 జర్ ఇది. సో వాళ్ళు ముగ్గురు కలిసి పనిచేస్తే ఆ టైపింగ్ వర్క్ని 2/59 డేస్లో కంప్లీట్ చేస్తారనమాట. ఇది దీనికి ఆన్సర్. ఇది కూడా మన CGL 2023లో వచ్చిన క్వశ్చనే. నేను మీకు ఇందాక నుంచి ఇంకోటి చెప్తున్నా, ఇంకోలా ఎలా చేస్తాను అని. ఇది కొంచెం ట్రిక్స్ అనమాట. చాలా కోచింగ్ ఇన్స్టిట్యూట్స్ మీకు ఇలానే నేర్పిస్తారు. ఏంటి, ఎప్పుడైనా ఎల్సిఎం తీసుకోండి, ఎల్సిఎం తీసుకుంటే మీకు టోటల్ వర్క్ ఎంత చేయాలో తెలుస్తుంది. ఆ తర్వాత వీళ్ళు ఎఫిషియన్సీస్ తీసుకోండి, ఎఫిషియన్సీస్ తీసుకుంటే 1 మినిట్ గైస్, స్విచ్ ఆన్ చేసి వస్తాను నేను ఛార్జింగ్. సారీ. సో ఎఫిషియన్సీస్ తీసుకోండి, అలా వాళ్ళు ఒక రోజులో ఎంత చేస్తారో కంప్లీట్ చేసి అలా నెంబర్ ఆఫ్ డేస్ కనుక్కోమని చెప్తారు. ఇంకో క్లాసికల్ అప్రోచ్ లేదంటే ఇంకొక టైప్ ఆఫ్ అప్రోచ్ ఎలా అంటే, ఇప్పుడు బేసిక్గా ఆ ఆ అమ్మాయిలు ఉన్నారు కదా, వాళ్ళని ఏబిసి అనుకుందాం. ఓకే, సో ఇక్కడ ఏంటంటే మనకి 1/A ఈజ్ ఈక్వల్స్ టు మనకి 1/6 అనమాట. అలానే 1/B ఈజ్ ఈక్వల్స్ టు 1/8, 1/C ఈజ్ ఈక్వల్స్ టు 1/5. అంటే ఏంటంటే వీళ్ళు ముగ్గురు ఒక రోజులో చేసే వరకు ఇంత. ఓకే, సో ఏంటంటే ఇప్పుడు ముగ్గురు కలిసి పనిచేయాలి అంటే 1/B + 1/C చేస్తే ఇక్కడ డేస్ రాస్తామన్నమాట. వీళ్ళు ముగ్గురు కలిసి పని చేస్తే ఈ డేస్లో కంప్లీట్ చేస్తారు. ఇది కనుక్కోవాలంటే మనం 1/8 + 1/6 + 1/8 + 1/5 ఇది చేస్తే మనం మళ్ళీ 128 ఎల్సిఎం చేస్తే 8 5 జర్ 40, సారీ 120 ఎల్సిఎం కాబట్టి 620 జర్ అంటే 20 ప్లస్ 815 జర్ అంటే 15 ప్లస్ 524 జర్ 24. ఇది 59/120 ఈజ్ ఈక్వల్స్ టు ఇన్వర్స్ ఆఫ్ డేస్ అనమాట. సో మనం దాన్ని డేస్గా కన్వర్ట్ చేస్తే డేస్ ఈజ్ ఈక్వల్స్ టు 120/59. అదే మళ్ళీ మనకి వస్తుంది అనమాట. ఇక్కడ ఏంటంటే మొత్తం అంతా రివాల్వ్ అయ్యేది ఆ వర్క్, ఎఫిషియన్సీ, టైమ్, దాని ప్రకారంగానే. మనం ఎలా ఆడుకుంటాం, మనం ఎలా కంఫర్టబుల్, మనకి ఇలా చేస్తే కంఫర్టబుల్లా అలా చేస్తే కంఫర్టబుల్లా అనేది మనం ఒక్కసారి ఎక్కువ నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసేటప్పుడు మనకు ఒక కాన్ఫిడెన్స్, మనకొక దాన్ని ఏమంటారు, అలవాటు పడిపోతాం అనమాట ఒక టైప్ ఆఫ్ అప్రోచ్కి. సో అలా మనం కన్సిడర్ చేసుకొని మనం ఎగ్జామ్లో ఏది బెస్ట్ సొల్యూషన్ అని మీకు అనిపిస్తే అలా ఫాలో అవ్వచ్చు అనమాట. సో ఈ ఎఫిషియన్సీ పార్ట్స్ అయితే కోచింగ్ ఇన్స్టిట్యూట్స్ అందరూ చెప్పినట్టు కొంచెం తక్కువ టైంలో మనం సొల్యూషన్ తీసుకోవచ్చు అనమాట. ఎందుకంటే ఇచ్చిన వెంటనే ఫస్ట్ మనం టైమ్స్ రాసేసుకుంటాం, పక్కన ఎఫిషియన్సీస్ రాసేసుకుంటాం అనమాట. సో ఆ ఇచ్చిన టైమ్స్ అన్నిటికీ ఎల్సిఎం తీసుకుంటే టోటల్ వర్క్ ఎంత చేయాలో తెలుస్తుంది. ఎఫిషియన్సీస్ రేషియో చూసుకుంటే మనకి ఎంతెంత పార్ట్స్లో చేస్తున్నారో తెలుస్తుంది. సో ఇన్ని పార్ట్స్ ఒక రోజులో చేస్తారు, ఇంత టోటల్ పార్ట్స్ చేయాలంటే ఎన్ని డేస్ పడుతుంది అంటే సింపుల్గా డివైడ్ చేస్తే సరిపోతుంది అనమాట. సో ఇలా మనం ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయొచ్చు. ఇప్పుడు వచ్చి నెక్స్ట్ క్వశ్చన్ని చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి, పీ టేక్స్, జూమ్ చేస్తా, పీ టేక్స్ ట్వైస్ యాజ్ లాంగ్ యాజ్ క్యూ ఆర్ 3 times యాజ్ లాంగ్ యాజ్ ఆర్ అంట. యాజ్ లాంగ్ యాజ్ అంటే దాని అర్థం టైం గురించి చెప్తున్నారని. యాజ్ ఎఫిషియెంట్ యాజ్ అని చెప్తుంటే వాళ్ళు ఎఫిషియన్సీ గురించి చెప్తున్నారని. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. క్వశ్చన్స్లో ఎప్పుడైనా పీ టేక్స్ యాజ్ లాంగ్ యాజ్ క్యూ ఆర్ పీ టేక్స్ ట్వైస్ యాజ్ లాంగ్ యాజ్ క్యూ అంటే ఒకవేళ క్యూ ఎక్స్ డేస్లో కంప్లీట్ చేస్తే లేదంటే ఎక్స్ అవర్స్లో కంప్లీట్ చేస్తే ఈయన 2x అవర్స్లో కంప్లీట్ చేస్తాడని దాని అర్థం అనమాట. బేసిక్గా ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఇక్కడ యాజ్ లాంగ్ యాజ్ అన్నారు అంటే దే ఆర్ టాకింగ్ అబౌట్ టైం అనమాట. లేదంటే యాజ్ ఎఫిషియంట్
అన్నారనుకోండి, యాజ్ ఎఫిషియంట్ యాజ్ అంటే అక్కడ ఎఫిషియన్సీ గురించి మనం మాట్లాడుతున్నట్టు మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకే, ఇప్పుడు ఏమన్నారు, పీ టేక్స్ ట్వైస్ యాజ్ లాంగ్ ఎస్ క్యూ అనమన్నారు. అంటే పీ ఈజ్ ఈక్వల్స్ టు లేదంటే క్యూ ఎక్స్ డేస్లో పని చేస్తారంటే, ఎక్స్ డేస్లో కంప్లీట్ చేస్తాడు అంటే పీ ఏంటంట 2x డేస్లో కంప్లీట్ చేస్తాడంట. ఓకే, సో లేదంటే పీ ఈజ్ టు క్యూ టైం రేషియో తీసుకుంటే ఇది 1 అయితే ఈయన 2 అనమాట. ఈ రేషియోలో వాళ్ళు కంప్లీట్ చేస్తారనమాట. ఓకే, అలానే ఇప్పుడు ఏంటంట, అలాగే పీ ఏమో ఆర్తో కంపేర్ చేస్తే 3 టైమ్స్ అంట. ఓకే, పీని ఆర్తో కంపేర్ చేస్తే 3 అంట. ఓకే, సో ఇప్పుడు ఈ ఇప్పుడు ఏమన్నారు, హౌ లాంగ్ ఇఫ్ దే వర్క్ టుగెదర్ హౌ దే కెన్ కంప్లీట్ ద ఫినిష్ ద టాస్క్ ఇన్ 2 days అంట. ఓకే, హౌ లాంగ్ డస్ క్యూ టేక్స్ అని అన్నారు అనమాట. బేసిక్గా అప్పుడు నేను మీకు ఇందాకలా 1/p 1/q 1/r రాసుకుంటే 1/p ఈజ్ ఈక్వల్స్ టు మనం 1/q ఈజ్ ఈక్వల్స్ టు మనం 1/x అనుకుందాం, ఫస్ట్ అలా తీసుకున్నాం కాబట్టి. సో 1/p ఈజ్ ఈక్వల్స్ టు 1/2x. లేదంటే సింపుల్, క్యూని క్యూ ఎక్స్ డేస్లో కంప్లీట్ చేస్తారు అనుకుందాం, అప్పుడు p ఏమవుద్ది 2x, r ఏమవుద్ది p/r ఈజ్ ఈక్వల్స్ టు 3/1 కాబట్టి 2x/r ఈజ్ ఈక్వల్స్ టు 3/1, r ఈజ్ ఈక్వల్స్ టు 2/3x అనమాట. r ఈజ్ ఈక్వల్స్ టు 2/3x. సో ఇప్పుడు వీళ్ళు ముగ్గురు కలిసి కంప్లీట్ చేస్తే 2 డేస్లోనే చేసేస్తారంట. అంటే p అంటే 1/p ప్లస్ 1/q ప్లస్ 1/r ఈజ్ ఈక్వల్స్ టు 2 డేస్లో కంప్లీట్ చేస్తారు, అంటే ఈజ్ ఈక్వల్స్ టు 1/2 అనమాట. సో అలా చేసేటప్పుడు మనకి 1/p అంటే 2x ప్లస్ 1/x ప్లస్ 3/2x, r ఈజ్ ఈక్వల్స్ టు 2x/3 కాబట్టి మనం 1/rని 3/2x అని రాస్తాం, ఈజ్ ఈక్వల్స్ టు 1/2. సో 1/x కామన్ తీస్తే 1/2 ప్లస్ 1 ప్లస్ 3/2 ఈజ్ ఈక్వల్స్ టు 1/2. సో 1/x ఇంటూ 1/2 ప్లస్ 3/2 ఇక్కడ చూస్తే 4/2 అంటే 2, 2 ప్లస్ 1 3 ఈజ్ ఈక్వల్స్ టు 1/2. దేర్ఫోర్ x ఈజ్ ఈక్వల్స్ టు 3 మల్టిప్లైడ్ బై 2 ఈజ్ ఈక్వల్స్ టు 6. సో ఎక్సే మనకు కావాలి, ఎందుకంటే క్యూనే మనం కనుక్కోవాలి కాబట్టి. ఓకే, సో అక్కడ క్యూ ఎన్ని డేస్లో కంప్లీట్ చేస్తారని అడిగారు, ఆయన 6 డేస్లో కంప్లీట్ చేస్తారనేది మనకి ఆన్సర్ అవుతుంది అనమాట. సో ఇలా ఇచ్చిన క్వశ్చన్లో క్లియర్గా మనం చూసుకుంటే వాళ్ళు ఏమి ఇచ్చారు, డేస్లో ఇచ్చారా, ఎఫిషియన్సీలు ఇచ్చారా, ఎఫిషియన్సీలు ఇస్తే ఎలా చేయాలి, డేస్లో ఇస్తే ఎలా చేసుకోవచ్చు, ఇది మనం తెలుసుకొని బేసిక్గా ఒక ఇద్దరు ముగ్గురు ఉన్నారంటే 1/a ప్లస్ 1/b ఇద్దరే ఉన్నారు, ఎక్స్ డేస్లో కంప్లీట్ చేస్తారు అంటే మనకు బేసిక్ ఈక్వేషన్ ఏమొస్తుందంటే 1/a ప్లస్ 1/b ఈజ్ ఈక్వల్స్ టు 1/x. అక్కడ ఏ ఎన్ని డేస్లో కంప్లీట్ చేస్తారనేది ఏ, బి ఎన్ని డేస్లో కంప్లీట్ చేస్తారనేది బి, సి ఇద్దరు కలిపి ఎన్ని డేస్లో కంప్లీట్ చేస్తారనేది ఎక్స్. సో ఈ ఈక్వేషన్లో పెట్టేసుకొని మనం చేసేసుకుంటే మనకి ఆన్సర్ వస్తుందన్నమాట. ఓకే, మళ్ళీ ఒకసారి ఈ పర్టికులర్ నేను టాపిక్ని కొంచెం స్ట్రెస్ చేస్తా, ఎందుకంటే బాగా యూజ్ అవుతుంది. ఎప్పుడైనా సరే క్వశ్చన్లో ఇద్దరు పనిచేస్తున్నారు అంటే 2 మెంబర్స్ పనిచేస్తున్నారంటే వాళ్ళని ఏ అండ్ బి అనుకోండి. ఓకే, సో ఫస్ట్ పర్సన్ ఏ డేస్లో కంప్లీట్ చేస్తాడు, ఓకే, సెకండ్ పర్సన్ బి డేస్లో కంప్లీట్ చేస్తారు, అండ్ ఇద్దరూ కలిపి ఎక్స్ డేస్లో పనిచేస్తారు. ఇలా మనకు క్వశ్చన్ ఉంటే మన ఈక్వేషన్ వచ్చేసి 1/a ప్లస్ 1/b ఈజ్ ఈక్వల్స్ టు 1/x ఫామ్లో వస్తుందన్నమాట. ఓకే, ఇలా తెచ్చేసుకొని మనం ఎన్ని డేస్లో కంప్లీట్ చేస్తారో మనం చెప్పేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు మనం చేసింది కూడా ఇక్కడ చూస్తే ఈ ప్రీవియస్ క్వశ్చన్లో ముగ్గురు పర్సన్స్ ఉన్నారు పీక్యూఆర్, వాళ్ళు ముగ్గురు కలిసి చేస్తే 2 డేస్లో అవుతుందని వాళ్ళు ఇచ్చారు క్వశ్చన్లో, రైట్, 2 డేస్లో వస్తుందని ఇచ్చారు. ఇక్కడ చూసుకుంటే అక్కడ పిఏమో పీక్యూఆర్కి డైరెక్ట్గా వాళ్ళు టైం ఇవ్వలేదన్నమాట, మనం టైం కనుక్కోవాలి. ఏంటి ఇచ్చారు వాళ్ళు, ఏ రేషియోస్లో ఇస్తారో ఏ రేషియోస్లో ఇచ్చారో చెప్పారనమాట. సో మనం ఆ రేషియోస్ ప్రకారం ఒకదాన్ని ఎక్స్ అనుకొని అలా మూడింటిది టైం కనుక్కుంటాం అనమాట.
ఆ మూడింటిది టైం కనుక్కొని ఈ ఈక్వేషన్లో మనం పెట్టుకొని ఆ రేషియోస్ని మనం పర్ఫెక్ట్గా ఆ రేషియో ఏదైతే ప్రపోర్షనల్ ఆ కాన్స్టెంట్ ఉంటుందో ఆ కాన్స్టెంట్ కనుక్కొని ఏ పర్సన్కి టైం అడిగారో ఆ పర్సన్ టైంని మనం ఫైండ్ చేస్తాం అనమాట. సో ఇది బాగా గుర్తుపెట్టుకోండి, ఇది మనకు చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చి ఏ అండ్ బి కెన్ కంప్లీట్ ఎ వర్క్ టుగెదర్ ఇన్ 48 days అండ్ ఏ ఈజ్ 4 times యాజ్ వర్క్ ఎఫిషియంట్ యాజ్ బి. ఇందాక చూసాం మనం, ఇందాక క్వశ్చన్లో యాజ్ లాంగ్ యాజ్ క్యూ అని వచ్చింది. సో అక్కడ టైం పీరియడ్స్కి ఇచ్చారనమాట. ఇక్కడ ఏంటి ఇచ్చారు, ఏ ఈజ్ 4 times యాజ్ వర్క్ ఎఫిషియంట్ యాజ్ బి అన్నమాట. అంటే ఎఫిషియన్సీస్ రేషియో ఇచ్చారనమాట. ఓకే, సో ఏం చెప్పా ఫస్ట్, ఇద్దరు కలిసి పని చేస్తున్నారు ఎక్స్ డేస్లో అంటే మనం బేసిక్గా వేసేసుకోవాల్సింది 1/a ప్లస్ 1/b ఈజ్ ఈక్వల్స్ టు 1/48 అని ఇక్కడికి వచ్చేసింది మనకి. ఇదే మన ఈక్వేషన్, ఇదే మనకి సొల్యూషన్ ఇస్తుంది. ఇందులో మనకి ఏని బీని ఎలా రాసుకుంటే మనకు కరెక్ట్ ఆన్సర్ వస్తుంది అనేది ఇక్కడ తెలుసుకోవాలన్నమాట. ఏ ఈజ్ 4 times యాజ్ వర్క్ ఎఫిషియంట్ యాజ్ బి అన్నారన్నమాట. సో ఎఫిషియన్సీస్ రేషియో రాసుకుంటే A/B రేషియో 4/1 ఉంటుంది, రైట్? అంటే టైమ్స్ ఏ రేషియోలో ఉంటాయి, A/B ఈజ్ ఈక్వల్స్ టు 1/4 రేషియోలో ఉంటాయి. ఎందుకంటే ఎప్పుడు ఎఫిషియన్సీ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు టైం కాబట్టి టైం ఎఫిషియన్సీ రేషియో 4/1 ఇచ్చినప్పుడు టైమ్స్ రేషియో 1/4 అవుతుంది అనమాట. సో ఏని ఎక్స్ డేస్ అనుకుంటే బి ఏమో 4x డేస్ అవుతుంది అనమాట, రైట్? ఇప్పుడు మనం ఫస్ట్ ఈక్వేషన్లోకి ఈ ఈక్వేషన్లోకి వెళ్దాం. ఈ ఈక్వేషన్లో మనం సబ్స్టిట్యూట్ చేసుకుందాం. ఏకి ఎక్స్ అనుకున్నాం, తర్వాత 1/4x అంటే మనకి 1/48x అవుతుంది అనమాట. సో ఇక్కడ కూడా 1/x కామన్ తీస్తే 1 + 1/4 ఈజ్ ఈక్వల్స్ టు 1/48. 1/x ఇంటూ 5/4 ఈజ్ ఈక్వల్స్ టు 1/48. 4 1s 4 12s, x ఈజ్ ఈక్వల్స్ టు 60. ఓకే, x 60 వచ్చింది అంటే దాని అర్థం ఏంటి, x 60 వచ్చిందంటే దాని అర్థం ఏంటి, ఏ ఏమో 60 డేస్లో కంప్లీట్ చేస్తాడు, బి ఏమో 240 డేస్లో కంప్లీట్ చేస్తాడు. ఇది మనకు ప్రస్తుతం వరకు తెలిసింది. వాళ్ళ క్వశ్చన్ ఏం అడిగారు, ఇన్ హౌ మెనీ డేస్ బీ కెన్ అలోన్ కంప్లీట్ ద వర్క్. బీ అలోన్ కెన్ కంప్లీట్ ద వర్క్ ఇన్ 240 డేస్. 240 డేస్. సో ఇలా మనకి ఏంటంటే ఈక్వేషన్ రాసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఎంతమంది ఉన్నారు, ఇద్దరు ఉంటే 1/a + 1/b ఈజ్ ఈక్వల్స్ టు 1 బై నెంబర్ ఆఫ్ డేస్. ముగ్గురు ఉంటే 1/a + 1/b + 1/c ఈజ్ ఈక్వల్స్ టు 1 బై నెంబర్ ఆఫ్ డేస్. ఇలా వేసుకొని మనం ఆ టైమ్స్ని ఎలా కనుక్కోవాలి, ఎఫిషియన్సీస్ రేస్లో ఇస్తే ఒకలా కనుక్కోవాలి, అదే డైరెక్ట్ టైమ్స్ ఇస్తే మనం డైరెక్ట్ టైమ్స్ సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు. ఇలా ఉంటుంది అనమాట. మనం నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఏ టేక్స్ 4 times యాజ్ మచ్ టైమ్ యాజ్ బి ఆర్ 5 times యాజ్ మచ్ యాజ్ సి. ఇందాక మనం చూసిన క్వశ్చన్ లాంటిదే. ఇక్కడ ఏంటంట, మళ్ళీ చూడండి, ఏ అంట A/B చేస్తే 4/1 అంట టైం రేషియో. టైం రేషియో మళ్ళీ చెప్తున్నా, టైం రేషియో. అలానే ఎందుకంటే యాజ్ మచ్ టైమ్స్ అన్నారు, ఆర్ 5 times యాజ్ మచ్ యాజ్ సి అన్నారు, అంటే సితో కంపేర్ చేస్తే 5 times ఉంది, మళ్ళీ టైమే. వర్కింగ్ టుగెదర్ దే కెన్ ఫినిష్ ద వర్క్ ఇన్ 4 days అంట, మళ్ళీ అంతే 4 daysలో కంప్లీట్ చేస్తారంట. బి వర్క్ ఎంతో అలోన్ చేస్తే కనుక్కోమన్నారు. సేమ్ ఇందాకలానే ఇది ఎక్స్ అనుకుందాం, ఇది 4x అవుతుంది. ఓకే, ఇప్పుడు 4x/c ఈజ్ ఈక్వల్స్ టు 5/1 అంటే c ఎంత అవుతుంది, 4x/5 అవుతుంది అనమాట. ఇది టైమ్స్. సో ఇందాకలాగే మీకు చెప్పిన ఈక్వేషన్ రాసుకుంటే ఇక్కడ ముగ్గురు ఉన్నారు, ముగ్గురు కలిసి పనిచేస్తున్నారు అంటే 1/a + 1/b + 1/b ఈజ్ ఈక్వల్స్ టు 1/x. ఎక్స్ అంటే నెంబర్ ఆఫ్ డేస్ అనమాట. ఇక్కడ నెంబర్ ఆఫ్ డేస్ మనకు ఆల్రెడీ 4 daysలో కంప్లీట్ చేస్తారని ఇచ్చారు. సో ఇక్కడ మనం 1/4 రాసుకుంటాం. ఓకే, ఇలా రాసిన తర్వాత ఇప్పుడు 1/4x, ఎందుకంటే ఏకి 4x అనుకున్నాం, 1/b, bకి x అనుకున్నాం, అలాగే 1/cకి ఇది 4x/5 కాబట్టి ఇది 5/4x వస్తుంది, ఈజ్ ఈక్వల్స్ టు 1/4, రైట్? సో మళ్ళీ 1/x ఒక కామన్ తీస్తే 1/4 + 1 + 5/4 ఈజ్ ఈక్వల్స్ టు 1/4, రైట్? ఇక్కడ మళ్ళీ 1/x మళ్ళీ 4 కామన్ తీస్తే 1 + 4 + 5 ఈజ్ ఈక్వల్స్ టు 1/4.
1/x ఇంటూ 10/4 ఈజ్ ఈక్వల్స్ టు 1/4. 4 పక్క తీసేస్తే x ఈజ్ ఈక్వల్స్ టు 10 అనమాట. మనకు వాళ్ళు అడిగింది కూడా బి వాల్యూ ఏంటి? బి అంటే x డేస్లో కంప్లీట్ చేస్తారని మనం అనుకున్నాం కాబట్టి, సో అది మనకి 10 డేస్లో కంప్లీట్ చేస్తారని మనకి సొల్యూషన్ వచ్చిందనమాట. సో ఇలానే ఏదైనా ఒక ఈక్వేషన్ మనం పట్టుకోవాలి, ఆ ఈక్వేషన్ పట్టుకొని చేసుకుంటే మనకి ఈజీగా వస్తుందన్నమాట. రైట్, చలో నెక్స్ట్ క్వశ్చన్కి మనం వెళ్దాం. ఇంకా 1 2 3 4 క్వశ్చన్స్ ఉన్నాయి. సో లెట్స్ క్విక్లీ డూ వన్ ఆఫ్టర్ అదర్. నెక్స్ట్ ఏంటి? ఏ మ్యాన్, ఏ ఉమెన్ అండ్ ఏ బాయ్ కెన్ కంప్లీట్ ఎ వర్క్ ఇన్ 3 4 12 డేస్ అంట. అంటే మ్యాన్ అయితే 3 రోజుల్లో చేయగలడు, ఉమెన్ అయితే 4 రోజుల్లో చేయగలదు, అదే ఒక అబ్బాయి అయితే 12 రోజులు తీసుకుంటాడంట పని చేయడానికి. అయితే ఇప్పుడు ఏంటంటే, హౌ మెనీ బాయ్స్ మస్ట్ అసిస్ట్ వన్ మ్యాన్ అండ్ ఉమెన్ టు కంప్లీట్ ద సేమ్ వర్క్ ఇన్ 1 డే, రైట్? అంటే ఇక్కడ ఏంటంటే, ఒక ఆడ మనిషి, ఒక మగ మనిషి ప్లస్ ఎంతో కొంతమంది అబ్బాయిలు, వీళ్ళందరూ కలిసి ఒక రోజులోనే పని చేసేయాలి. అలా చేయాలంటే ఎంతమంది అబ్బాయిలు కావాలి అని మనకు అడిగారు. ఇందాక మీకు ఏం చెప్పా? ఏబిసి అని తీసుకున్నా. ఇక్కడ మెన్ ఉమెన్ బాయ్ కాబట్టి వాళ్ళని MWB అనుకుందాం. ఓకే, ఏంటంటే ఎం ఎన్ని డేస్ అంట? 3 డేస్. ఉమెన్ ఎన్ని డేస్ అంట? 4 డేస్. బాయ్ ఎన్ని డేస్ అంట? 12 డేస్. సో ఇందాక మీకు చెప్పినట్టే ఇక్కడ 1/m ప్లస్ 1/w ప్లస్ 1/b. ఒక్క మనిషి అయితే 1/b. ఇలాంటి ఎంతమంది కావాలో మనకు తెలీదు. ఎక్స్ బాయ్స్ కావాలనుకుందాం మనం. ఓకే, ఈజ్ ఈక్వల్స్ టు ఎన్ని డేస్లో కంప్లీట్ అయిందంట? 1 డేలో కంప్లీట్ అయిందా అంటే 1/1 అంటే ఈజ్ ఈక్వల్స్ టు 1. ఓకే, సో ఇప్పుడు మనకి 1/3 ప్లస్ 1/4 ప్లస్ x/బాయ్ ఎంత? 12 ఈజ్ ఈక్వల్స్ టు 1 వచ్చిందనమాట. ఇక్కడ మనం చూసుకుంటే 12 4 ప్లస్ 3 ప్లస్ x/12 ఈజ్ ఈక్వల్స్ టు 1. సో 7/12 ప్లస్ x ఈజ్ ఈక్వల్స్ టు 1/12 అంటే x/12 ఈజ్ ఈక్వల్స్ టు 1 మైనస్ 7/12 విచ్ ఈస్ 5/12 అంటే x ఈజ్ ఈక్వల్స్ టు 5 అనమాట. అంటే ఒక ఆడ మనిషి ఒక మగ మనిషితో కలిపి 5గురు అబ్బాయిలు వర్క్ చేస్తే ఒక రోజులోనే కంప్లీట్ అయిపోతుంది అనమాట. సో అలా మనం ఇక్కడ 5 అని మనకి తెలిసిందనమాట ఆన్సర్. ఓకే, ఇది కూడా ఒక బేసిక్ క్వశ్చనే, మంచి క్వశ్చనే, చాలాసార్లు అడుగుతారు కూడా క్వశ్చన్. సో తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ మనం మూవ్ ఆన్ అవుదాం. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి? ఇక్కడ మళ్ళీ ముగ్గురు మనుషులు ఇన్వాల్వ్ అయ్యారు. ఏబిసి కెన్ డూ అ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 11 days, 20 days అండ్ 55 days రెస్పెక్టివ్లీ. హౌ సూన్ కెన్ ద వర్క్ బీ డన్ ఇఫ్ ఏ వర్క్స్ విత్ బి ఆన్ ఫస్ట్ డే, ఏ వర్క్స్ విత్ సి ఆన్ సెకండ్ డే అండ్ సో ఆన్. ఇది కూడా ఆల్టర్నేట్ అని ఫస్ట్లో మనం చెప్పాను కదా, ఆల్టర్నేట్గా వర్క్ చేయడం లాంటి మోడల్లో చాలా అంటే చాలా ఇంపార్టెంట్ మోడల్. ప్లస్ ఇలాంటివే ట్రికీగా ఉంటాయి చాలామందికి. ఇలాంటి క్వశ్చన్స్ తక్కువ మంది అటెంప్ట్ చేస్తారు, లేదంటే కొంచెం రిలేటివ్గా తక్కువ నెంబర్ ఉంటుంది అనమాట అటెంప్ట్ చేసేవాళ్ళు. సో మనం ఇలాంటి మోడల్స్లో కొంచెం గ్రిప్ తెచ్చుకుంటే మనకు ఆ ఎక్స్ట్రా ఎడ్జ్ అనేది వస్తుంది అనమాట. ఓకే, ఇలాంటి క్వశ్చన్స్ ఎలా సాల్వ్ చేయాలి అనేది మనం ఒకసారి తెలుసుకుందాం. మళ్ళీ సేమ్ ఏబిసి ఉన్నారు. ఒక 11 daysలో చేస్తారంట, ఇంకోళ్ళు 20 daysలో చేస్తారంట, ఇంకోళ్ళు 55 daysలో చేస్తారంట. ఓకే, 55 daysలో చేస్తారంట. ఇప్పుడు అయితే వీళ్ళ ఎఫిషియన్సీస్ రేషియో ఎలా ఉంటుంది? 1/11 1/20 1/55. ఎప్పుడైనా ఆల్టర్నేట్ మెథడ్ అంటే మాత్రం ఎఫిషియన్సీస్ దారిలోనే వెళ్ళండి. ఎఫిషియన్సీస్ దారిలో వెళ్తేనే మనకి మంచి ఆన్సర్స్ అనేది వస్తాయి. ఓకేనా? ఎఫిషియన్సీస్ దారిలో వెళ్దామంటే ఏంటంటే, ఫస్ట్ ఇచ్చిన వర్క్స్కి లేదంటే ఇచ్చిన డేస్కి 11 20 55కి మనం ఫస్ట్ ఎల్సిఎం తీసుకుంటే టోటల్ వర్క్ ఎన్ని పార్ట్స్ మనకు తెలుస్తుంది అనమాట. ఓకే, ఎల్సిఎం తీసుకుంటే 11కి 55కి 20కి 11 1 జర్ 5 జర్ 20 జర్ 5 1 జర్ 4 1 జర్ 4 జర్ 5 4 జర్ 20 220. ఇది టోటల్ వర్క్ పార్ట్స్ అనమాట. ఓకే, ఒక్కొక్క ఆయన ఎంత చేస్తారు అంటే
ఇది ఎఫిషియన్సీస్ రేషియో 1/11:1/20:1/55 ఉంది. దాన్ని మనం ఈ వర్క్తో మల్టిప్లై చేస్తే ఇది 20 వస్తుంది, రైట్? ఏ ఎఫిషియన్సీ ఏమో 1/11 ఇంటూ 220, ఓకే. బి ఎఫిషియన్సీ ఏమో 1/20 ఇంటూ 220, సి ఎఫిషియన్సీ ఏమో 1/55 ఇంటూ 220. ఇదేమో 20, ఇదేమో 11, ఇదేమో 55, 40, ఓకే. ఈ రేషియోలో ఉంటాయి. సో దీని అర్థం ఏంటంటే ఒకరోజు వీళ్ళు ముగ్గురు కలిసి పనిచేస్తే 20 + 11 31 + 4 35 పార్ట్స్ ఆఫ్ వర్క్ కంప్లీట్ అయిపోద్ది అనమాట ఒకరోజు చేస్తే. అలాగా ఎన్ని డేస్ చేస్తే మనకి 220 వర్క్ కంప్లీట్ అవుతుందో మనం తెలుసుకోవాలన్నమాట, ఓకే. అది ముగ్గురు కలిసి పనిచేస్తే. కానీ ఇక్కడ క్వశ్చన్ ఏం అడిగారు, ఫస్ట్ డే అంట, ఓకే. ఫస్ట్ డే ఏమో ఏ వర్క్స్ విత్ బి అన్నారు, అంటే వీళ్ళిద్దరే పనిచేస్తారు, అంటే 31 పార్ట్స్ ఆఫ్ వర్క్ కంప్లీట్ అయ్యింది, ఓకే, ఫస్ట్ డే. సెకండ్ డే ఏమైందంట, ఏ వర్క్స్ విత్ సి అంట, అంటే సెకండ్ డే 24 పార్ట్స్ ఆఫ్ వర్క్ అవుతుంది అనమాట, 20 + 4. ఇలా రోజు నడుస్తూ ఉంటుంది అనమాట. ఒకరోజు బీతో వర్క్ చేస్తాడు, ఒకరోజు సితో వర్క్ చేస్తాడు, ఒకరోజు బీతో, ఒకరోజు సితో. ఇలా వర్క్ చేస్తూ వెళ్తే ఎన్ని రోజులకి మనం ఈ 220 అనే పార్ట్స్ ఉన్న వర్క్ని కంప్లీట్ చేస్తాం అంటే ఫస్ట్ మనకి 31, 24 రెండు కలిపితే ఎంత, 55 వర్క్, ఎంత 55 పార్ట్స్ ఆఫ్ వర్క్ అయిందనమాట, ఓకే. 55 పార్ట్స్ ఆఫ్ వర్క్ అయిందంటే సో ఇలా ఎన్నిసార్లు చేస్తే 220 అవుతుంది, ఇలా 4 టైమ్స్ చేస్తే 220 అవుతుంది, అంటే 220/55 ఇలా ఎన్నిసార్లు చేస్తే 4 టైమ్స్ చేస్తే. 4 టైమ్స్ చేయడం అంటే ఏంటి, ఈ కాంబినేషన్ 4 టైమ్స్ వస్తుంది, అంటే ఫస్ట్ డే సెకండ్ డే, మళ్ళీ సెకండ్ టైం ఫస్ట్ డే సెకండ్ డే, మళ్ళీ థర్డ్ టైం ఫస్ట్ డే సెకండ్ డే, మళ్ళీ ఫోర్త్ టైం ఫస్ట్ డే సెకండ్ డే. సో 4 టైమ్స్ వస్తుంది, అంటే దాని అర్థం 2 డేస్కి అది ఇంటూ 2 మొత్తం 80 డేస్లో వర్క్ కంప్లీట్ అవుతుంది దాని అర్థం అనమాట. 80 డేస్ అనేది దాని ఆన్సర్ అవుతుంది అనమాట. అక్కడ మళ్ళీ ఒకసారి చూస్తే ఫస్ట్ ఏంటంటే ఇచ్చిన టైమ్స్ చూసుకుంటే ఎన్ని డేస్లో కంప్లీట్ చేస్తారో అని చూసుకుంటే దాని ఎల్సిఎం తీసుకుంటే మనకు వచ్చేది టోటల్ వర్క్కి ఉండే పార్ట్స్ అనమాట. సో ఈ 220 పార్ట్స్ ఆఫ్ వర్క్లో ఏ ఒక రోజులో ఎంత పార్ట్ వర్క్ చేస్తాడంటే 20 పార్ట్ వర్క్ చేస్తాడు, బి ఎంత పార్ట్ వర్క్ చేస్తాడంటే 11 పార్ట్ చేస్తాడు, సి ఎంత పార్ట్ చేస్తాడంటే 4 పార్ట్స్ చేస్తాడు ఒక రోజులో, ఓకే. సో ఫస్ట్ డే ఇద్దరు కలిసి పనిచేస్తున్నారు, వీళ్ళిద్దరు కలిసి పనిచేస్తున్నారు, అంటే 31 పార్ట్స్ ఆఫ్ వర్క్ కంప్లీట్ అవుతుంది, ఓకే. అలానే నెక్స్ట్ డే వచ్చేసి వీళ్ళిద్దరు కలిసి పనిచేస్తున్నారు, అంటే 24 పార్ట్స్ ఆఫ్ వర్క్ కంప్లీట్ చేస్తున్నారు. సో ఇది మనం రాసుకుంటా వెళ్తే 31, 24, 31, 24 ఇలా కంటిన్యూ అవుతూ ఉంటుంది అనమాట. అలాగా ఇది 55, 2 రోజులకి 55, అలాగా 2 రోజులకి 55, అలా 55 4 టైమ్స్ చేస్తే మనకి 220 పార్ట్స్ వస్తుంది అనమాట. అంటే 2 రోజులకి 55 కాబట్టి అలాంటి 4 టైమ్స్ చేయాలి కాబట్టి 4 × 2 80 అనమాట. మనకి 80 డేస్లో ఇలా వర్క్ చేస్తే వాళ్ళు వర్క్ అనేది కంప్లీట్ అవుతుంది అనమాట, రైట్. ఇలాంటి మోడలే మరొకటి చూద్దాం, అప్పుడు మనకి ఇంకొంచెం బాగా అర్థమవుతుంది అనమాట టాపిక్, ఓకే. సో నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి, ఇక్కడ ఉన్నాం మనం, దీని కిందకి జరుపుదాం, ఓకే. ఇక్కడ ఏ కెన్ కంప్లీట్ ఏ పీస్ ఆఫ్ వర్క్ in 25 days while B can complete the same work in 30 days. They both on alternate basis starting with A. They work on alternate basis. అంటే ఇద్దరు ఆల్టర్నేట్గా పనిచేస్తారు. స్టార్టింగ్ విత్ ఏ అంటే ఏ పని చేస్తాడు ఫస్ట్, తర్వాత బి పని చేస్తాడు. పని చేస్తే అలా 5 డేస్ పని చేస్తారు అనమాట, ఓకే. ఫస్ట్ ఏ చేస్తారు, తర్వాత బి, ఏ బి అలా 5 రోజులు చేస్తారు. తర్వాత మిగిలిన రిమైనింగ్ మొత్తం బీనే చేస్తాడు. అలా బి ఎన్ని రోజులు తీసుకుంటాడు అని దాని అర్థం అనమాట.
సో ఇలాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు ఎలా చేయాలంటే సేమ్ ఇందాక చెప్పినట్టు ఏ బి, ఈయన 25 డేస్ తీసుకుంటాడు, ఈయన 30 డేస్ తీసుకుంటాడు కదా. ఆ, మొత్తం వర్క్ చేయండి అంటే ఈ రెండింటికి ఎల్సిఎం ఎంత? ఎల్సిఎం తీసుకుంటే 150 వస్తుంది అనమాట, రైట్. 150. సో టోటల్ వర్క్ ఏమో 150 పార్ట్స్ ఆఫ్ వర్క్ ఉంది. ఓకే, వీళ్ళిద్దరూ వర్క్ ఎన్ని పార్ట్స్లో కంప్లీట్ చేస్తారంటే ఎఫిషియన్సీస్ రేషియో తీసుకోవాలి. 1/25, 1/30 ఇంటూ 1/50 చేయండి, ఇంటూ 1/50 చేయండి. చేస్తే ఇది 6, ఇది 5. సో ఏ అనే వ్యక్తి ఫస్ట్ డేకి 6 పార్ట్స్ ఆఫ్ వర్క్ కంప్లీట్ చేస్తాడు. బి అనే వ్యక్తి ఒక రోజులో 5 పార్ట్స్ ఆఫ్ వర్క్ కంప్లీట్ చేస్తారనమాట. సో ఇలా వీళ్ళ తంతు నడుస్తూ ఉంటుంది అనమాట. అయితే ఏమైందంట, ఇలా ఆల్టర్నేట్గా 5 రోజులు చేశారంట. ఓకే, ఆల్టర్నేట్గా 5 రోజులు చేయడం అంటే ఫస్ట్ ఏతో స్టార్ట్ అయింది కాబట్టి ఏ బి, ఏ బి, ఏ ఇలా చేశారు, రైట్. ఇలా చేసినప్పుడు ఫస్ట్ ఏ 6 పార్ట్స్ ఆఫ్ వర్క్ కంప్లీట్ చేశాడు, బి 5 పార్ట్స్ ఆఫ్ వర్క్ కంప్లీట్ చేశాడు, మళ్ళీ ఏ 6 పార్ట్స్, మళ్ళీ ఈయన 5 పార్ట్స్, ఈయన 6 పార్ట్స్. అలా టోటల్గా చూసుకుంటే 18 + 10 28 పార్ట్స్ ఆఫ్ వర్క్స్ వీళ్ళు కంప్లీట్ చేశారనమాట. కానీ టోటల్ ఎంత పార్ట్ ఉంది మనకి? 150 పార్ట్స్ ఆఫ్ వర్క్ ఉంది. ఎంత కంప్లీట్ చేశారు? 28. మిగిలింది ఎంత? 122 పార్ట్స్ ఆఫ్ వర్క్ మిగిలింది. ఇది ఎవరు కంప్లీట్ చేస్తారు అంటే మన బి అనే ఆయన కంప్లీట్ చేస్తారు అనమాట. బి అనే ఆయన ఎఫిషియన్సీ ఎంత? 5. సో 122ని బి అనే వ్యక్తి ఒక రోజుకి 5 కాబట్టి అలా ఎన్ని రోజులు చేస్తే 122 అవుద్ది అంటే 122/5 ఈజ్ ఈక్వల్స్ టు 5. 5 2s are 10, 22, 5 4s are 2s are 24, 2/5. 24 2/5 డేస్లో బి అనే వ్యక్తి ఇలా వీళ్ళిద్దరూ ఆల్టర్నేట్గా పనిచేసిన తర్వాత మిగిలిన వర్క్ ఏదైతే ఉందో అది ఆయన 24 2/5 డేస్లో కంప్లీట్ చేస్తారనమాట. ఇది మన ఆల్టర్నేట్లో ఇంకొక టైప్ ఆఫ్ మోడల్ అనమాట, రైట్. మనం నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళే ముందు ఇది కొంచెం దింపుదాం కిందకి, సో దట్ ఓకే. నెక్స్ట్ వచ్చేసి క్వశ్చన్ చూస్తే మనం ఏబిసి కెన్ డూ ఏ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 30, 40, 50 డేస్. అంటే ఒక వర్క్ని ఏ 30 డేస్లో కంప్లీట్ చేస్తాడు, బి 40 డేస్లో, సి 50 డేస్లో కంప్లీట్ చేస్తారు. అయితే ఏంటంట, బిగినింగ్ విత్ ఏ బి అండ్ సి డూ ఆల్టర్నేటివ్లీ beginning with A, if A, B, C do the work alternatively, then in how many days it will be finished అంట. ఇది కూడా ఇందాక మనం చేసినట్టే, కాకపోతే ఇప్పుడు ఏంటంటే ఆల్టర్నేట్గా వర్క్ చేస్తారు, వీళ్ళు ముగ్గురు వర్క్ చేస్తారు. అంటే ఫస్ట్ రోజు ఏ చేస్తాడు, తర్వాత బి చేస్తాడు, తర్వాత సి, మళ్ళీ ఏ, మళ్ళీ బి, మళ్ళీ సి. ఓకే, ఇలా చేసుకుంటూ పోతే ఎన్ని డేస్లో వర్క్ కంప్లీట్ అవుద్ది మనకు కావాలన్నమాట. సేమ్ ఇందాకలానే ఏ ఎంత? 30 డేస్, బి 40 డేస్లో కంప్లీట్ చేస్తాడు, ఈయన 50 డేస్లో కంప్లీట్ చేస్తాడు. ఇలా కంప్లీట్ చేసేటప్పుడు ఫస్ట్ మనం ఏం చేసుకోవాలి, ఈ మూడింటికి ఎల్సిఎం తీసుకుంటే ఎన్ని పార్ట్స్ ఆఫ్ వర్క్ ఉందో తెలుస్తుంది అనమాట మనకి. ఎల్సిఎం తీసుకుంటే 30, 40, 50, 3 10s are 40s are 5s are 5 2s are 8s are 10s are 2 1s are 4s are 5s are 5 5s are 25, 25 2s are 50, 54s are 200, 200 into 3 600. 600 పార్ట్స్ ఆఫ్ వర్క్ ఉందన్నమాట మనకి ఈ మూడింటికి ఎల్సిఎం. ఓకే, ఎల్సిఎం ఆఫ్ 30, 40, 50 మనకు చూస్తే 600 వచ్చింది. ఓకే, ఇప్పుడు వీళ్ళు ఒక్కొక్క రోజు పని చేస్తే ఎంత పార్ట్ ఆఫ్ వర్క్ కంప్లీట్ చేస్తారంటే 1/30 ఇంటూ 60. ఇది ఏ అనే ఆయన ఒక రోజులో 20 పార్ట్స్ ఆఫ్ వర్క్ కంప్లీట్ చేస్తాడు. అలానే బి అని ఆయన 1/40 ఇంటూ 600 అంటే 15 పార్ట్స్ ఆఫ్ వర్క్ కంప్లీట్ చేస్తాడు. అలానే సి అని ఆయన 1/50 ఇంటూ 600 అంటే ఈయన 12 పార్ట్స్ ఆఫ్ వర్క్ కంప్లీట్ చేస్తారనమాట. సో వీరు ముగ్గురు ఇలా కంప్లీట్ చేస్తూ ఉంటారనమాట. ఇలా కంప్లీట్ చేస్తే ఇప్పుడు ఏమడుగుతున్నారు, ముగ్గురు ఆల్టర్నేట్గా పని చేస్తారు, ఎన్ని రోజులకి పని కంప్లీట్ అవుతుందని. ఓకే, ఈ 3 డేస్లో ఏ బి సి ఒక్కొక్కరు వర్క్ చేస్తే 20, 15, 12 అలా
47 వర్క్ కంప్లీట్ చేస్తున్నారు అనమాట ఇద్దరు. ఎన్ని కంప్లీట్ చేస్తున్నారు? 47 యూనిట్స్ ఆఫ్ వర్క్ కంప్లీట్ చేస్తున్నారు. మొత్తం మనకి ఎన్ని యూనిట్స్ ఉన్నాయి? 600 ఉన్నాయి. సో 47, 600, 47 1s are 47, 30, 47 2s are 94, 37. ఓకే, 37. సో ఇలాగా వీళ్ళు ముగ్గురు 12 టైమ్స్ చేస్తారు. ముగ్గురు 3 రోజులు అలా 12 టైమ్స్ అంటే 36 డేస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకి ఎంత మిగిలింది, ఇంకా ఎంత వర్క్ మిగిలిందంటే 37 మిగిలింది, రైట్? అప్పుడు ఏమవుద్ది? ఫస్ట్ డే 36 డేస్ తర్వాత 37th డే ఏ వస్తాడు? 20 వర్క్ కంప్లీట్ చేస్తారు. అంటే 37 డేస్కి ఇంకా 17 డేస్ మిగిలింది, రైట్? ఆ తర్వాత 38th డే బి వచ్చి 15 వర్క్ కంప్లీట్ చేస్తే ఇంకా 2 డేస్ ఆఫ్ వర్క్ మిగిలింది, రైట్? సో 39th డే అంటే 38 ప్లస్ సికి ఎన్ని డేస్ కంప్లీట్ అవుతుంది? 2 పార్ట్స్ చేయాలి. ఈయన 1 డేలో 12 చేస్తాడు. అంటే 38 ప్లస్ 1/6, అది 38 1/6. సో 38 1/6 డేస్లో మనకి వర్క్ అనేది కంప్లీట్ అవుతుంది అనమాట. 38 1/6. సారీ, ఇది 36, ఇది 36, ఇది 16, ఇక్కడ 1, ఇక్కడ 1/12 అంటే 38 1/12. సో 38 1/12 డేస్లో వాళ్ళు వర్క్ అనేది కంప్లీట్ చేస్తారనమాట. సో సో మనం బేసిక్ మోడల్స్ నుంచి కొంచెం హార్డ్ మోడల్స్ వరకు ఆల్మోస్ట్ కవర్ చేసాం టైమ్ అండ్ వర్క్లో. ఇంకేమైనా మోడల్స్ మీకు తెలుసుకోవాలంటే కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. నేను ఇంకేదైనా రోజు తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. ఎందుకంటే నా మెయిన్ మోటివ్ ఏంటంటే ఆల్టర్నేట్ డేస్ చేస్తున్నాం కాబట్టి వీలైనన్ని బేసిక్ మోడల్స్ అన్నీ కవర్ చేసి అలా అన్ని టాపిక్స్ కవర్ చేద్దాం అనేది నా ఐడియా అయితే. సో ఇవాళ మనం మ్యాథ్స్కి ఫస్ట్ డే స్టార్ట్ చేసాం. సో దట్స్ ఇట్ గైస్. మనం మళ్ళీ రేపు మళ్ళీ ఇంగ్లీష్ క్లాస్లో కలుద్దాం. ఆ తర్వాత మళ్ళీ ఆల్టర్నేట్ డేలో ఇంగ్లీష్ మ్యాథ్స్ జరుగుతూ ఉంటుంది. సో ప్లీజ్ డూ ఫాలో ద కంటెంట్. అండ్ ఆల్సో మీరేంటంటే ఎవ్రీడే మార్క్స్ రాస్తూ ఉండండి, లేదంటే రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తూ ఉండండి, అనలైజ్ చేసుకుంటూ ఉండండి. రోజు రోజుకి బెటర్ అవ్వడానికి చాలా ట్రై చేయండి మీ నుంచి. ఓకే, సో అంతే గైస్, థ్యాంక్స్ ఫర్ టుడే. ప్లీజ్ కీప్ వాచింగ్ అవర్ కంటెంట్. Please do like our videos, share it to your friends and family, and then subscribe to our channel Math Buddy Aditya. Thank you guys.